అలవి కాని హామీలు ఇచ్చి గత 16 మాసాల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి హామీలు నెరవేర్చకుండా నానా రైతులను కానీ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందుల పాలకు గురి చేస్తున్న సందర్భంలో మా నాయకుని నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకొని 24 వసంతాలను పూర్తి చేసుకొని 25వ వసంతంలో అడుగిడుతున్న శుభ సందర్భంలో ప్రజలు, శ్రామికులు, రైతులు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈసడించుకొని మళ్ళీ మా నాయకుడే కేసీఆర్ గారే తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని రేపు రాబోయే 3 సంవత్సరాల కాలంలో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా వారిని చూడాలనే కృతనిశ్చయంతో ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ బాపే శ్రీరామ రక్ష అనే నినాదంతో రేపు భారీ బహిరంగ సభకు ఈ 25 వసంతాల రైతోత్వ సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చే ప్రయత్నంలో ప్రజలందరూ కూడా మమేకమై ఒకరికొకరు మనం తరలి వెళ్ళాలి, మన బాబును మళ్ళీ మనం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్షతో ముందుకు తరలుతున్న ప్రజలకు వాళ్ళందరికీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి బహిరంగ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి మేము కూడా నాయకులము, కార్యకర్తలము, మున్సిపల్ కౌన్సిలర్లము, చిన్న పెద్ద అందరం కలిసి పెద్ద ఎత్తున భారీ ఎత్తున తరలి వెళ్ళే ప్రయత్నాలలో మునిగి ఉన్నాము. అదే ప్రయత్నంలో రేపు సారు చెప్పబోయే మా తెలంగాణ జాతిపిత బాపు చెప్పబోయే 4 వాక్యాలను విని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రేపు రాబోయే రోజులలో ప్రజలను ఎలా మమేకం చేసుకొని మేము మా భారత రాష్ట్ర సమితిని మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై కేసీఆర్, జై కేటీఆర్.